హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. విఎన్ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సరికొత్త విజయాన్ని దక్కించుకున్నారు. సరికొత్త ఫార్ములా 1 రేసింగ్ కార్ను తయారు చేశారు. జపాన్ ఎస్ఏఈకి ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఒకే ఒక టీం. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడదాం. మీరు తయారు చేసిన ఫార్ములా 1 రేసింగ్ కార్, దాని స్పెషాలిటీస్ ఏంటి, దాని గురించి చెప్పండి. నా పేరు సుశాంత్. నేను ఆటోమొబైల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. సో ఇది మేము స్టూడెంట్స్ అందరం టీమ్ ఆఫ్ 21 మెంబర్స్ కలిసి మేము ఇది ప్రాజెక్ట్ చేసాము. అండ్ వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ May 24th. దీనికి ఒక రూల్ బుక్ క్విజ్ అని ఉంటుంది కాంపిటీషన్కి. సో ఆ రూల్ బుక్ క్విజ్లో వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ మేము 8th పొజిషన్ వచ్చామన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా వీఆర్ 8th. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 8th వచ్చింది. అండ్ ఫ్రమ్ May 24th నుంచే మేము వర్క్ చేయటం స్టార్ట్ చేసాము. అండ్ ద కంప్లీట్ డిజైన్ ఆఫ్ ది కార్ మేమే చేసాం కాలేజ్లో, ద స్టూడెంట్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ అల్యూమినై ఆల్సో. అండ్ అలా వచ్చేసి జనవరి 25th ఈవెంట్ జరిగింది. 19th to 25th ఈవెంట్ జరిగింది కోయంబత్తూర్ అట్ క్యారీ మోటార్ స్పీడ్వే. అండ్ సో ఈ కార్ని మేము అక్కడికి పార్టిసిపేషన్ కోసం తీసుకెళ్ళాము. అండ్ మాకు వచ్చేసి అక్కడ కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. లైక్ మేము ద సెకండ్ మోస్ట్ పాపులర్ కార్ ఇన్ ద ఈవెంట్ అనే అవార్డ్ వచ్చింది. అండ్ ఆల్సో కాస్ట్ ఈవెంట్లో సెకండ్ వచ్చాం. అండ్ బిజినెస్ లాజిక్ ప్లాన్ అని ఒక ఈవెంట్ ఉంటుంది. లైక్ వీ హ్యావ్ టు మేక్ అ ప్లాన్ సో దట్ ఈ కార్ని మేము మార్కెట్లో ఎలా సెల్ చేయాలనేది చూపించాలన్నమాట. దాంట్లో మేము టాప్ 10లో వచ్చామన్నమాట. అంటే ఫార్ములా 1 కారే అని ఎందుకు అనుకున్నారు, రొటీన్గా కాకుండా? అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ మా సీనియర్స్ స్టార్ట్ చేశారు అరౌండ్ ఇన్ 2007. వాళ్ళకి ఐడియా వచ్చిందనమాట, వరల్డ్ మొత్తంలో ఇలాంటి కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయొద్దు ఇలాంటి కాంపిటీషన్స్లో. సో 2007 నుంచి మేము పార్టిసిపేట్ చేస్తూ వచ్చాము. అండ్ సో ఇది మా 5th కార్ అనమాట. ఇట్లా ఎవ్రీ ఇయర్ మేము కొత్త కార్ చేస్తూ ఉంటున్నాము. అండ్ ఇంప్రూవింగ్ ద డిజైన్, ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ, ఇంక్రీజింగ్ ద పవర్, అవన్నీ చేస్తున్నాం అనమాట. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి? బేసికలీ ఫార్ములా 1, ఫార్ములా 2 అండ్ ఫార్ములా 3 ఉంటుంది. దాని కింద ఫార్ములా ఎస్ఏఈ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్. అంటే ఇది వరల్డ్లో ఉన్న డిఫరెంట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనమాట, యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్. వాళ్ళు కలిసి అంటే డిజైన్స్ చేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. దే పార్టిసిపేట్ విత్ దర్ ఓన్ డిజైన్. సో ఇట్ ఈస్ బిలో ఫార్ములా 3 అండ్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ద ఎంజిన్ అండ్ డిఫరెన్షియల్. అది తప్ప మిగతాదంతా మేము డిజైన్ చేస్తాం కంప్లీట్లీ, ఫ్రమ్ ద స్టియరింగ్ నకిల్ టు ద స్టియరింగ్ కాలమ్, ఎవ్రీథింగ్. అండ్ దీనికి స్టీల్ ట్యూబ్స్ ఏదైతే కన్స్ట్రక్షన్స్కి వాడతామో ఆ ట్యూబ్స్ యూజ్ చేసి మొత్తం ఫ్రేమ్ క్రియేట్ చేసాము. దాని తర్వాత సస్పెన్షన్ అనేది మేము ఫార్ములా 1లో ఏదైతే యూజ్ చేసామో, ఫెరారీ యూజ్ చేసేతో పుష్ రాడ్ యాక్చుయేటెడ్ షాక్స్ విత్ డబుల్ విష్ బోన్ అంటారు, అది యూజ్ చేసాము సస్పెన్షన్. అండ్ ఎంజిన్ మొత్తం ఇంపోర్ట్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 3 lakhs కాస్ట్ అయింది యూఎస్ నుంచి. దీని మైలేజ్ ఎంత ఉంటుంది? ఇది యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ రేస్ కార్, సో మైలేజ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ద యాక్సిలరేషన్, ఎంత రేట్లో యాక్సిలరేట్ అవుతుంది. సో మైలేజ్ వి గెట్ అరౌండ్ 6 to 7 km/liter. అండ్ వీ యూజ్ అ ఫ్యూయల్ ఆఫ్ 97 octane పెట్రోల్. అండ్ అది నార్మలీ అవైలబుల్ కాదు, ఓన్లీ రేసింగ్కి యూజ్ చేస్తారు అంటే హై పర్ఫార్మెన్స్ ఎంజిన్స్లో. సో బికాస్ ఆఫ్ దట్ ద మైలేజ్ గోస్ డౌన్. లైక్ ఫార్ములా 1 కార్కి మామూలు కార్కి డ్రైవింగ్ ఏమన్నా తేడా ఉంటుందా? సో యాక్చువల్లీ దీని ఇంజిన్ 600cc ఇంజిన్, ఇది ఒక బైక్ ఇంజిన్.
సో ఆ బైక్ ఇంజన్ని డిజైన్ చేసి ఒక కార్ కంపాటబిలిటీ తెచ్చుకొని మేము ఈ డిజైన్ చేసుకొని చేసాము. సో ఆబ్వియస్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది డ్రైవింగ్ అనేది. బేసిక్గా మా సీనియర్స్ టైం నుంచి కార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, డిఫరెంట్ కార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఇవే చేసుకుంటూ వెళ్ళారు. కానీ డ్రైవబిలిటీ అండ్ సేఫ్టీ అనేది ఆల్వేస్ లాస్ట్ ఆప్షన్ ఉండేది. సో అది మాకు కరెక్ట్ కాదనిపించింది. సో ఈసారి డ్రైవబిలిటీ అండ్ సేఫ్టీ కూడా ఇంక్లూడ్ చేసి దాంతో స్టార్ట్ చేసి డిజైన్ చేసుకొని చేసాము. సో అది ఫైనల్గా మేము వితౌట్ బాడీ వర్క్ మేము టెస్ట్ చేసినప్పుడు, యాక్చువల్లీ బాడీ వర్క్ లేకుండా టెస్ట్ చేసాం ఫస్ట్, దెన్ ఇంకొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని బాడీ వర్క్ అనేది చేసుకున్నాం. సో బాడీ వర్క్ చేయకుండా మేము టెస్ట్ చేసిన టైంలో మాకు ఆ డిఫరెన్స్ అయితే తెలిసింది, డ్రైవబిలిటీ డిఫరెన్స్ అనేది. అండ్ దెన్ బాడీ వర్క్ చేసుకొని కంటిన్యూ చేసాం ప్రాజెక్ట్. సో మేము టెస్ట్ చేసిన కండిషన్స్లో మాకు వచ్చిన యాక్సిలరేషన్ 0 to 100 in 5 seconds. అండ్ ఆల్సో థియరిటికల్గా మేము క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం 150 kmph సస్టైన్ అవుతుంది. బట్ స్టిల్ మాకు రోడ్ కన్స్ట్రెంట్స్ వల్ల మేము మ్యాక్సిమం టెస్ట్ చేసింది 75 to 80 రేంజ్ వరకే టెస్ట్ చేయగలిగాం. ఓన్లీ రేసింగ్ ట్రాక్ మీద ఇది రేసింగ్ ట్రాక్ కంపాటబుల్ కార్ మాత్రమే. సో ఇది రోడ్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ ఆల్ కూడా రోడ్ కంపాటబుల్ కాదు. సో మేము టెస్ట్ చేసిన కండిషన్స్లో మాకు వచ్చిన లిమిట్స్ అవి. మీ ఫ్యాకల్టీ మీకు ఎలా సపోర్ట్ చేసింది అండ్ మీకు స్పాన్సర్షిప్ ఎలా వచ్చింది? అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి విషయం మా ఫ్యాకల్టీ ప్రతి దాంట్లో చూసుకున్నారన్నమాట. మాకు ఏ చిన్న డౌట్ వచ్చినా వాళ్ళ సహాయంతో చేసాము. మా కాలేజ్ మాకు రాత్రి కూడా పని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. సో ఆ చిన్న పర్మిషన్ లేకపోతే మాకు ఇది ఒక 1 year పట్టేది. కానీ మేము వాళ్ళ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నందువలన ఇది 6 monthsలో చేయగలిగాము. ఇంకా ముఖ్యంగా మా స్పాన్సర్స్ గురించి వస్తే మాకు కార్ బాయ్స్ అని ఒక మెకానిక్ షెడ్ వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళు ఆటో గ్యారేజ్ వాళ్ళు. ఈ కార్కి బాడీ వర్క్స్, పెయింట్ జాబ్ వాళ్ళు మా డిజైన్ బట్టి వాళ్ళు చేసి ఇచ్చారు మాకు. మళ్ళీ ఈడిఎస్ టెక్నాలజీస్ అని లీడింగ్ క్యాటియా సాఫ్ట్వేర్ చెప్పేవాళ్ళు. వాళ్ళు మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. మాకు అనాలిసిస్ కూడా కొద్దిగా హెల్ప్ చేశారు. ఇంకా రచన మెషిన్స్ అని సిఎన్సీ మెషిన్స్, పేపర్ కప్ మేకింగ్ మెషిన్స్ చేస్తారు. వాళ్ళు మాకు మా అప్రైట్స్ చేసి ఇచ్చారు. సిఎన్సీ మెషిన్ పార్ట్స్ అని వాళ్ళే చేసి ఇచ్చారు మాకు. ఓకే, లైక్ ఇంజన్ ఇంపోర్ట్ ఎక్కడి నుంచి? మేము ఇంజన్ని యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంజన్ మేము ఈబేలో కొన్నాము. ఈబేలో కొన్నాక మాకు 2 lakhs పడింది. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి, షిప్పింగ్ అన్నీ చేసుకోవడానికి ఇంకో 1 lakh పడింది. ఈ కార్ టోటల్ కాస్ట్ వచ్చేసి మాకు 10 lakhs పడింది. మేము రీసెంట్గా ఇది హైదరాబాద్ ఆటో ఎక్స్పోలో డిస్ప్లే పెట్టాము. విస్టా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ సపోర్ట్తో మేము అక్కడ పెట్టాము. దీనికి చాలా క్రౌడ్ ఫాలోయింగ్ కూడా వచ్చింది. మీ టీం ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసింది, లైక్ మీ స్టూడెంట్స్, మీ ఫీలింగ్ ఏంటి? First of all, I congratulate this entire team for fabricating the car and designing the car and fabricating the car, as well as participating in the event. To participate in this event, these people have worked a lot. That almost they took 24 hours in a day, and they struggled a lot to complete the project in time. They worked overnight with the help of management permission. They struggled a lot, especially in the design stage. They concentrated more to get a complete and perfect design, and while manufacturing also they have taken specially designed fixtures to complete and to get a good strength as well as a good robustness to the car. And finally they participated in the event with the help of sponsors. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. నా పేరు డాక్టర్ అమ్జద్ అండి. అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో. యాక్చువల్గా వీళ్ళు ఈ మంచి ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి మెయిన్ కారణం అంటే డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ చాలా వరకు ఉంది, యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ.
యాక్చువల్గా వీళ్ళు కోయంబత్తూర్లో ఈ ఫార్ములా స్టూడెంట్ రేస్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఓవరాల్గా కంట్రీ నుంచి 40 టీమ్స్ వచ్చినాయి. డిఫరెంట్ ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ఈవెన్ విఐటీస్ ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్లీ వీళ్ళన్న టీమ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ద స్టూడెంట్స్ ఆల్సో గాట్ వెరీ గుడ్ ఎక్స్పోజర్ టు ద టెక్నాలజీస్. అండ్ వీళ్ళని జడ్జ్ చేసిన టీమ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఫారిన్ జడ్జెస్. యాక్చువల్గా దే హ్యావ్ గివెన్ సో మెనీ ఏమంటారు యాక్చువల్గా ఫీడ్బ్యాక్. బేసికలీ దే గాట్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద జడ్జెస్ టెక్నికల్లీ, సో దట్ నెక్స్ట్ టైమ్ వెన్ దే గో ఫర్ దిస్ ప్రాజెక్ట్ స్టిల్ బెటర్ దే కెన్ డూ. That is the main input they got. That is the main achievement for the students. They can do better and better in the future. That is the main feedback they got from the judges from the foreign countries. That is the main achievement I feel. And in the future also I'll expect more. I hope more from the students. లైక్ మీరు ఆటో ఎక్స్పోలో కానీ లేదా కోయంబత్తూర్ ఈవెంట్లో కానీ మీతో పాటు చాలా టీమ్స్ ఉంటాయి, చాలా కార్స్ ఉంటాయి. మీరు అనుకున్నారా మాకు ఇంత క్రౌడ్ వస్తుంది లేదా మాకు ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి అని? ఫస్ట్ యాక్చువల్గా మేము మొన్న 2 వీక్స్ బ్యాక్ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆటో షో జరిగింది. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు విస్టా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో అక్కడ వచ్చిన ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద కంపెనీస్ వస్తుంటాయి. సో అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మమ్మల్ని చూసి చాలా బాగా కార్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు వారు. సో ఇంత పెద్ద చాలా అచీవ్మెంట్ మీరు స్టూడెంట్స్ ఉండి ఇంత ప్రాజెక్ట్ చేశారు అని చెప్పారు. సో వాళ్ళు ఇంకా చాలామంది సైంటిస్ట్, రేస్ కార్ డ్రైవర్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అది మాకు అక్కడ చాలా బూస్టప్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మేము కూడా మళ్ళీ ఇంకా ఆటో షోలో మళ్ళీ పెద్ద దీనికంటే పెద్ద ఆటో షోలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ అక్కడున్న క్రౌడ్ కూడా చాలా చిన్నపిల్లల నుండి ఈ మామూలుగా అక్కడ వచ్చిన కార్స్ అందరు చూస్తూ ఉంటే చిన్నపిల్లలు కూడా చాలా బాగుంది, మార్కెట్లోకి తెస్తే బాగుంటుంది అని అనుకుంటారు. సో ఇటువంటి కార్స్ అనేది ఇంకా ఫ్యూచర్లో వస్తాయి అనుకుంటున్నాము మార్కెట్లో. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటే కోరుకుంటారు వాళ్ళు ఎక్కాలి, డ్రైవ్ చేయాలి అనేది. మీ జరిగిన ఈవెంట్ గురించి చెప్పండి. లైక్ మీ కార్కి వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, లైక్ మీరు ఎక్కువ ఇంప్రెస్ అయింది దేని గురించి? నా పేరు చరణ్ అండి, ఆటోమొబైల్ 3rd ఇయర్ చదువుతున్నాను. అక్కడ ఈవెంట్ కోయంబత్తూర్లో జరిగింది. అక్కడ ఈవెంట్కి అన్ని ఇంటర్నేషనల్ టీమ్స్ వచ్చాయన్నమాట. ఇంటర్నేషనల్ టీమ్స్ అంటే వాళ్ళు చేసే కార్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా టాప్ ఎండ్లో ఉంటాయి. మేము వాళ్ళని రీచ్ అయ్యామంటే మేము చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యామన్నమాట. అక్కడ ఈవెంట్కి జడ్జెస్ అయితే వరల్డ్ క్లాస్ జడ్జెస్ అనమాట. ప్యాట్లర్క్, క్లౌడ్ రాయల్ అంటే వీళ్ళంటే అందరికీ తెలుసు. ఫార్ములా కార్ అంటే వాళ్ళు హెడ్, డాడీ మమ్మీలా అనమాట. హెడ్స్ అసలు ఎవరు వాళ్ళని బీట్ చేయాలి. వాళ్ళు వచ్చారు అక్కడికి, మాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే మాకు వాళ్ళు చాలా ఎవ్రీ మిస్టేక్ చెప్పారన్నమాట, మమ్మల్ని కేర్ తీసుకొని దీస్ ఆర్ యువర్ మిస్టేక్స్ అని. సో నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఆ మిస్టేక్స్ అని రెక్టిఫై చేసుకొని వీ క్యాన్ డూ బెటర్ అనిపించింది మాకు. అక్కడ జడ్జెస్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ టీమ్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేము వాళ్ళతోని ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నమాట, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని చాలా బాగా అనిపించింది. 4th ఇయర్ వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, పాస్డ్ అవుట్స్, వాళ్ళు చెప్పారు ఇలా మీరు చేసే బాగుంది, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయొచ్చు అని. సో మాకు చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి ఈవెంట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తే నాలెడ్జ్ షేర్ చేసుకొని వాళ్ళకు తెలుస్తుంది ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు అని. కాలేజ్లోనే ఉండి ఏమి అంటే చదువుకోవడం, అకాడమిక్స్ ఉండాలి, అకాడమిక్స్ పాటు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉంటే మనకు బయట నాలెడ్జ్ కూడా ఎలా ఎక్కువ వస్తుందని నేను అనుకున్నాను. లైక్ మీ టీం మొత్తం ఎంతమంది? 21 పీపుల్ ఉన్నారు టీం మొత్తం. ఫస్ట్ మీరు ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు సక్సెస్ అవుతాం అనుకున్నారా? ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇది జస్ట్ ఒక సముద్రంలో ఈత లాంటిది. దుంకడం మన ఇష్టము, బయటకు వస్తామని చెప్పలేము అనమాట. దుంకనైతే దుంకాము, వస్తామని అనుకోలేదు. కానీ మ్యాక్సిమం విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్ అందరూ 4th ఇయర్స్ చాలా హెల్ప్ చేస్తారు. 4th ఇయర్స్ వాళ్ళది ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నమాట అని పక్కన పెడతారు. మాకు ప్లేస్మెంట్స్ వద్దు, ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా జీల్ ఉంది వాళ్ళు, చాలా హెల్ప్ చేస్తారు 4th ఇయర్స్. ఒకసారి 4th ఇయర్స్ అందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళందరూ హెల్ప్తోని మా ఇంకా డిజైన్ అవంతా వాళ్ళే చేసుకున్నారు, మేము వాళ్ళకి హెల్ప్ చేసాము. సో వాళ్ళ హెల్ప్తో మెయిన్గా ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేస్తారు సార్. వాళ్ళు ఏమైనా డౌట్స్ అని చెప్పడము, సో వీళ్ళందరూ హెల్ప్తోనే చేయగలిగాము లాస్ట్కి. మొత్తానికి హీరోస్ అయిపోయారు అందరూ. హీరోస్ కాకపోయినా ఫ్యూచర్ అవ్వాలి అని కూడా. ఫ్యాబ్రికేషన్ గురించి చెప్పండి, లైక్ ద ఫార్ములా 1. నా పేరు పృథ్వీరాజ్, ఆటోమొబైల్ 4th ఇయర్.
ఫస్ట్ మాకు ఒక రూల్ బుక్ క్విజ్ ఇచ్చారు, రూల్ బుక్ అనేది ఇచ్చారు. దాంట్లో ఉన్న రూల్స్ ప్రకారం మేము డిజైన్ చేసాము. ఆ డిజైన్ అన్ని కంప్లై అయ్యాక మేము ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే మేము కారు రూల్స్ కంప్లై కాకుండా తీసుకెళ్ళామంటే అది మేము ఎట్లైనా క్వాలిఫై కామని. సో ఫస్ట్లీ మేము డిజైన్ చేశాక కరెక్ట్గా ఫ్రేమ్లో లాస్ట్ టైం చేసిన కార్స్లో డిస్టార్షన్ అనేది ఉండే. సో ఈసారి మేము కరెక్ట్గా ఫిక్సర్స్ వాడాము. అండ్ లాస్ట్ టైం టిక్ వెల్డింగ్ అండ్ మిగ్ వెల్డింగ్ రెండు యూజ్ చేశారు, కానీ మేము ఈసారి కరెక్ట్ ఫ్రేమ్ చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి టిక్ వెల్డింగే వాడాము. అండ్ మొత్తం ఫ్రేమ్ అండ్ మొత్తం కార్ చేయడానికి నియర్లీ 6 months అయింది. మేము మార్నింగ్ నుంచి నైట్ దాకా, నైట్ కూడా కాలేజ్లోనే వర్క్ చేస్తుండే. అందరివి వెల్డింగ్ చేశాక ఐ పెయిన్ అందరికి వస్తుండే, అందరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుండే, కానీ మేము కార్ చేయాలని చెప్పి అనుకున్నాము అండ్ చేసాము. సో అదే మాకు పెద్ద అచీవ్మెంట్ లాంటిది. నెక్స్ట్ ఫ్రేమ్లో ఎలా అంటే లాస్ట్ టైం కొంచెము డిజైన్ చేసింది 6 feet వాళ్ళ కోసం, కానీ లాస్ట్కి డ్రైవర్ ఫిట్ అయ్యింది 5 feet 4 inch లాగా. కానీ మేము ఈసారి చేసిన కార్కి 6 feetకే డిజైన్ చేస్తాము. అండ్ 6 feet వాడు ఈజీగా కూర్చుంటారు అండ్ ఈజీగా డ్రైవ్ కూడా చేస్తారు. అండ్ పెడల్స్ మొత్తం మౌంటింగ్ ఎలా ఇచ్చామంటే ఏ హైట్ ఏ పర్సన్ కూడా కరెక్ట్గా సేఫ్టీగా డ్రైవ్ చేయొచ్చు, అలా మొత్తం ఫ్యాబ్రికేషన్ చేసాము. సో మేము మా కాలేజ్లో ఒక ఫార్ములా 1 కార్ చేసాము. సో ఫార్ములా 1 కార్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తారు? బేసికలీ ఆ కార్ హార్ట్ లాగా కన్సిడర్ చేసేది ఇంజన్ని. మేము CBR 600cc ఇన్లైన్ 4-stroke ఇంజన్ యూజ్ చేసాము దీనికి. యాక్చువల్లీ CBR బైక్ ఇంజన్, దాన్ని కార్లో ఎలా ఇన్కార్పొరేట్ చేస్తారు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో ఇది మా ఫ్రేమ్ పైన ఫ్రేమ్లో కాంపాక్ట్గా ఇంజన్ ఫిట్ అయ్యేటట్టు ఫ్రేమ్ డిజైన్ చేయాలి ఫస్ట్. సో దానికి మౌంట్స్ పెట్టి ఆ మౌంట్స్ పైన ఇంజన్ని బోల్డ్ చేసేస్తాం. అండ్ ఇది మా ఇంజన్. ఈ సిల్వర్ కలర్ది ఎయిర్ ఇంటెక్ బేసికలీ ఫంక్షన్ ఏంటంటే ఇంజన్ లోపలికి ఇంజన్లో కంబషన్ అవుతుంది. సో ఎలా మనకు కంపల్సరీ ఎయిర్ కావాలి, కంబషన్ అవ్వాలండి. సో ఇట్ ప్రొవైడ్స్ ఎయిర్ ఫర్ ద కంబషన్. అండ్ ఇది డిఫరెన్షియల్ మేము యూజ్ చేసిన డిఫరెన్షియల్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్. జస్ట్ లైక్ ఫార్ములా 1 కార్స్, మా కార్లో మేము సస్పెన్షన్ని పుష్ రాడ్ సస్పెన్షన్ ఇంప్లిమెంట్ చేయగలిగాం. అండ్ దిస్ ఈస్ హౌ ద పుష్ రాడ్ సస్పెన్షన్ లుక్స్. నార్మల్ సస్పెన్షన్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ స్ప్రింగ్ అండ్ డాంపర్ డైరెక్ట్ టైర్కి జాయిన్ చేసేస్తారు. సో వెన్ టైర్ పైన బంప్ వచ్చినప్పుడు అది స్ప్రింగ్ అండ్ డాంపర్ని పుష్ చేస్తుంది. కానీ పుష్ రాడ్ సస్పెన్షన్లో ఒక సెపరేట్ రాడ్ ఉంటుంది అండ్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద మోషన్ ఇన్ టు ద స్ప్రింగ్ అండ్ డాంపర్. సో కార్ ఎంత స్పీడ్గా వెళ్తుంటే ఇంజన్ అంత ఎక్కువ హీట్ అవుతుంది, దట్ ఈస్ ఆబ్వియస్. సో ఏమవుతుంది, మనకు ఆ స్పీడ్లో ఇంజన్ స్టాల్ అవ్వకుండా ఉండాలంటే ఇంజన్కి కరెక్ట్గా మనకు కూలింగ్ అవ్వాలి. ఆ కూలింగ్ ఈ రేడియేటర్స్తో ద్వారా మనం చేయగలుగుతాం. అండ్ వెన్ కార్ స్ట్రైట్గా వెళ్తుంది, ద ఎయిర్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆ రేడియేటర్స్ని కూల్ చేస్తుంది. జస్ట్ లైక్ ఎ రెగ్యులర్ కార్, ఇందులో కూడా క్లచ్, యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ ఉంటాయి. అండ్ డ్రైవర్ ఒక ఫార్ములా 1 కార్లో ఎలా ఉంటాడంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ కార్స్. ఆల్మోస్ట్ ఒక స్లీపింగ్ పొజిషన్లో కూర్చొని ఉంటాడు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డ్రైవర్ ఎంత కాంపాక్ట్గా ఉన్నాడు కార్లో, అండ్ కార్ ఎంత లో ఉంటుందో గ్రౌండ్ నుంచి. రేస్ కార్ అంటే ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సేఫ్టీ. సో సేఫ్టీ ఎలా ఉంటుంది, లైక్ బేసికలీ డ్రైవర్ని కార్లో సేఫ్గా ఉంచేది కాక్పిట్, ఇంజిన్, ఈ డ్రైవర్ కాక్పిట్. అదర్ దాన్ దట్ డ్రైవర్ ఇన్ కేస్ ఆఫ్ కొలిషన్లో కాపాడేది అతని సీట్ బెల్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. బేసికలీ ఈ సీట్ బెల్ట్ 6 points హార్నెస్ అని అంటారు. 6 point హార్నెస్ ఏంటంటే డ్రైవర్ని కవర్ చేయడానికి 6 different పాయింట్స్ ఒక పాయింట్ దగ్గర జాయిన్ అవుతాయి. యాజ్ వీ కెన్ సీ డ్రైవర్కి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హార్నెస్ వస్తుంది. అండ్ డ్రైవర్ బయటికి రావాలి ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఏం చేస్తాడు, జస్ట్ వన్ బటన్తో అన్ని హార్నెస్ అంతా ఫ్రీ అయిపోతే డ్రైవర్ బయటికి రావచ్చు. దట్ ఈస్ హౌ 6 point హార్నెస్ వర్క్స్. కార్లో ఇంపాక్ట్ అటెన్యూయేటర్ అనే ఒక
డివైస్ యూజ్ చేస్తాం. అది ఎలా అంటే ఫ్రేమ్కి ముందరే ప్లేస్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ కొలిషన్ కార్ ఎంత స్పీడ్లో ఉన్నా కానీ ఆ కొలిషన్ ఫోర్స్ అంతా ఇంపాక్ట్ అటెన్యూటర్ తీసుకొని డ్రైవర్ని సేఫ్గా ఉంచుతుంది. దట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఇంపాక్ట్ అటెన్యూటర్. అండ్ ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద నోస్, ద ఫ్రంట్. సో ఒక ఫార్ములా 1 కార్లో అన్నిటికంటే పెద్ద ఎనిమీ ఆఫ్ ద కార్ ఈజ్ విండ్ ఫోర్స్. సో డ్రాగ్ని ఎలా రిడ్యూస్ చేయాలి అంటే వి స్టార్టెడ్ మేకింగ్ అ సాఫ్ట్వేర్ మోడల్ ఆఫ్ ద కార్ చేసి దానికి ఫ్లో అనాలిసిస్ చేసి డ్రాగ్ ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ చేసేసి వి మేడ్ దిస్ బాడీ వర్క్. చూశారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్/99 టీవీ తెలుగులో చూసేయండి. రేపు మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.